జక్కుల లక్ష్మణ్ ప్రముఖ న్యాయవాది మనతో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. జనరల్ గా ఇలాంటి ఇష్యూలు చాలా వరకు ఆయన డీల్ చేస్తూ ఉంటారు కూడా. గతంలో చాలా ఇష్యూస్ లో ఆయన పాల్గొన్నారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ కేసు వ్యవహారాన్ని చూస్తే మీరు ఒక అడ్వకేట్ గా ఎలా అనుకుంటున్నారు? అల్లు అర్జున్ నేరుగా పోలీసు విచారణకు రమ్మన్నారు, సరిగ్గా సమయానికి ఆయన విచారణకు వెళ్ళారు, 2 గంటలుగా విచారణ కూడా జరుగుతుంది. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? తర్వాత ఏం జరగబోతుంది ఈ కేసు? అంటే ఇక్కడ ఒక్కటి కళ్యాణ్ గారు, ఇక్కడ మనం క్లియర్ గా అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం ఈ కేసులో క్లియర్ గా అల్లు అర్జున్ గారు పర్మిషన్ తీసుకొని థియేటర్కి వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ గారు పర్మిషన్ తీసుకొని అక్కడ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఆయన ప్రమేయం లేకుండా జరిగినటువంటి అఫెన్స్ ఇది క్లియర్ గా. అంటే లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఆయన అనుమతి లేకుండా వెళ్ళారనేదే ప్రధానంగా ఆయన పై ఉన్న అభియోగం. అంటే సంధ్యా థియేటర్ అనుమతి కోసం దరఖాస్తు మాత్రమే చేసింది డిసెంబర్ 2వ తేదీ. డిసెంబర్ 3వ తేదీ మేము అనుమతి నిరాకరించామంటూ పోలీసులు కూడా ఒక లేఖ విడుదల చేశారు. అనుమతి నిరాకరించాము, అనుమతి ఇవ్వలేదని. అయినా కూడా 4వ తేదీ అల్లు అర్జున్ వెళ్ళాడు అనేది ప్రధాన అభియోగం. అలా అనుమతి లేకుండా వెళ్ళడమే ఈ పరిస్థితికి కారణమని పోలీసులు చెప్తున్నమాట. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. 3వ తారీఖున ఇచ్చిన లెటర్ ను కూడా పోలీసులు చూపిస్తున్నారు. మన దగ్గర కూడా ఉంది, లెటర్ ఉంది, పోలీసులు ఇచ్చిన లేఖ కూడా ఉంది. అనుమతి ఇచ్చినట్టు ఒక్క లేఖ కూడా లేదు కదా. అయితే ఇక్కడ ఇంకోటి మీరు అన్నది వాస్తవం కళ్యాణ్ గారు. ఒకవేళ అనుమతి వాళ్ళు నిరాకరించినట్టు థియేటర్ యాజమాన్యానికి వాళ్ళు అఫీషియల్ గా నోటీస్ ఇచ్చారా లేదా అనేది కూడా మనం ఇన్వెస్టిగేషన్ లో మేము అంటే వాళ్ళ తరపున అల్లు అర్జున్ గారి తరపున ఉన్న డిఫెన్స్ కౌన్సిల్స్ కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇది కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా ఆయన సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు పర్మిషన్ అనేది అవసరం లేదు. థియేటర్ కి కామన్ గా ఒక హీరోగా తన సినిమాని తను చూసుకోవడానికి మాత్రమే థియేటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కాన్సిక్వెన్సెస్ తో తనకు సంబంధం లేదనేది క్లియర్ గా మనకు ఇన్వెస్టిగేషన్ లో కాదు కామన్ మ్యాన్స్ కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఈ మధ్య రీసెంట్ గా మనం చూసాం పల్లవి ప్రశాంత్ కేసు పట్టు వాళ్ళ ప్రమేయం లేకుండా నిజంగా జరిగిన సంఘటన అనేది అది బాధాకరము. అది తన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు బాధాకరం. అంటే సినిమా చూడడానికి కూడా పర్మిషన్ అవసరమా అనేది కూడా మనం ఆలోచించాల్సిన ఇష్యూ ఇక్కడ. అంటే సినిమా చూడడానికి పర్మిషన్ ఉండకూడదు, కరెక్టే. మీరైనా నేనైనా సినిమా థియేటర్ నేరుగా వెళ్ళొచ్చు. కానీ ఆయన నటించిన సినిమా పాన్ ఇండియా స్టారు, చాలా ఇమేజ్ ఉన్న స్టారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టారు. అంటే ఆయన వస్తున్నప్పుడు ఖచ్చితంగా భారీ సంఖ్యలో మాస్ కానీ ప్రేక్షకులు కానీ గ్యాదర్ అవ్వడం సహజం. అలాంటప్పుడు అనుమతి తీసుకోవడం అనేది ఒక ప్రాథమిక అంశం కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవరైనా ఒక కీలక నాయకుడు వెళ్తున్నారంటేనే పర్మిషన్ తీసుకుంటారు నిర్వాహకులు. ఒక కార్యక్రమానికి ఆయన గెస్ట్గా పిలిచినా, ఒక కార్యక్రమానికి ఆయన వచ్చినా, ఇక్కడ అంశం ఎంతవరకు నిలబడుతుంది? అంటే ఇక్కడ క్లియర్ గా అండి, ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యం పర్మిషన్ పెట్టుకున్నప్పటికీ పర్మిషన్ ఇచ్చిందా లేదా క్లియర్ గా ఇప్పటి వరకు రివీల్ కాలేదు. కోర్టు పర్మిషన్స్ లో కూడా ఆ ఇష్యూ ప్రస్తావనకు రాలేదు. నిజంగా మేము మీకు పర్మిషన్ ఇవ్వట్లేదని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి వాళ్ళు అఫీషియల్ గా లెటర్ ఏమన్నా ఇచ్చారా, నోటీస్ ఏమన్నా ఇచ్చారా? నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ని అల్లు అర్జున్ గారికి యాజమాన్యం ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా రిటర్న్ గా? ఏదైనా డాక్యుమెంటరీ అనేది ఇక్కడ క్లియర్ గా నిజంగా అల్లు అర్జున్ గారికి మాకు పర్మిషన్ లేదండి, అర్జున్ గారు మీరు రావద్దు అని యాజమాన్యం ఆయన చెప్పినట్లయితే అప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ వేరే రకంగా ఉంటుంది. అంటే జక్కల లక్ష్మణ్ గారు, ఇక్కడ మేము అనుమతి ఇవ్వలేదు. సంధ్యా థియేటర్ యాజమాన్యం 2వ తారీఖున అడిగిన మాట వాస్తవం. మేము అనుమతి ఇవ్వలేదను సిఏ రాజు నాయక్ పేరుతో ఒక 3వ తారీఖున మేము ఆల్రెడీ లిఖితపూర్వకంగానే ఇచ్చామని చెప్తున్నారు. లిఖితపూర్వకంగా ఇచ్చామని ఇక్కడ చెప్తున్నారు. అల్లు అర్జున్ కూడా అనుమతి ఉన్నది లేదన్న దానిపైన నాకు ఎలాంటి సమాచారం లేదు, నాకు ఎవరేమీ చెప్పలేదు సంజయ్ థియేటర్ యాజమాన్యం అంటున్నారు. సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా అనుమతి నిరాకరణకు సంబంధించి మాకు పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిలబడే అవకాశం? అంటే సతీష్, ఇక్కడ ఒక పాయింట్ లక్ష్మణ్ గారు మీరే క్లారిఫై చేయాలి దీన్ని. ఇన్ జనరల్ గా ఇలాంటి అనుమతులు, ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఇప్పుడు మీ సేవలో అప్లై చేసుకోవడం, మీ సేవలోనే వాళ్ళకు రిసిప్ట్ ఇవ్వడం, తీసుకున్నట్టు అలాంటివి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ చూస్తే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా జస్ట్ ఒక కాపీ, వాళ్ళ లెటర్ హెడ్ పైన ఒక కాపీతో అప్లై చేశారు అనుమతి 2వ తేదీ రోజు. 3వ తేదీ అయితే ఇంకా విచిత్రం, వైట్ పేపర్ పైన ఆ సిఐ, చిక్కడపల్లి సిఐ తన హ్యాండ్ రైటింగ్ తో అనుమతి ఇవ్వట్లేదు అని రాసి ఆడ స్టాంప్ వేసి ఇచ్చారు. ఏంటి అంటే ఈ ప్రాసెస్ ఎందుకు వచ్చింది? అది అంటే ఇక్కడ క్లియర్ గా మీరు అన్నట్టు ఆన్లైన్ లో కూడా అప్లై చేయవచ్చు. మన పోలీస్ ఇప్పుడు డిజిటల్ పోలీస్ సిస్టమ్ అయింది కాబట్టి ఆన్లైన్ అప్లై చేసి వాళ్ళు ఎందుకు అప్లై చేయలేదని ఇప్పటి వరకు మనకు తెలియదు. కానీ ఇంటిమేషన్ పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఉందా లేదా అనేది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో రావాల్సిన అంటే వస్తున్నటువంటి ప్రస్తావన. క్లియర్ గా పోలీసు వాళ్ళకి పర్మిషన్ కోసం అప్లై చేశారు. నిజంగా వాళ్ళు తెల్ల పేపర్ మీరు అన్నారు కదా, తెల్ల పేపర్ వీళ్ళు నిజంగా పోలీసు వాళ్ళు సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేశారా? అంతే.
ఇప్పుడు అప్లై చేసినప్పుడు మేము ఇవ్వట్లేదని యాజమాన్యానికి ఇవ్వనప్పుడు యాజమాన్యం కూడా ఏమనుకుంటుంది, మేము ఇంటిమేషన్ ఇచ్చినాం, ప్రేయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేయాలి. మా ఇన్ఫర్మేషన్ పర్మిషన్ ఇచ్చినామా లేదా అనేది పోలీసు వాళ్ళు Correct. అఫీషియల్ గా సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవ్వనప్పుడు నిజంగా డీమ్డ్ టు యాక్సెప్టెన్స్ కింద కూడా వస్తుంది. లీగల్ టర్మినాలజీలో డాక్యుమెంట్ ఒక పర్మిషన్ పెట్టుకున్నప్పుడు డిలే అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, అందుకే పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు, వాళ్ళ ఇష్యూస్ ను కూడా వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు అని క్లియర్ వీడియోలు మనం చూస్తున్నాం కదా. 1000 వీడియోలు ఏదో వీడియోలు చూపించిన అంటారు, 1000 వీడియోలో కనబడదు. అదే నిజంగా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, వాళ్ళకి పర్మిషన్ లేనప్పుడు, నిజంగా పర్మిషన్ వారు ఇవ్వనప్పుడు అంతమంది పోలీసులు వచ్చి ప్రొటెక్ట్ పబ్లిక్ ను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నది కానీ ఇట్లా సరిపోతారు అనే విషయం ఎవరు మీరు ఊహించాము, మేము ఊహించాము, జనరల్ పబ్లిక్ కూడా ఎవరు లక్ష్మణ్ గారు దీనికి కంటిన్యూషన్ ఇంకొకటి యాడ్ చేస్తాను సతీష్. ఇంకొక వాల్యూడ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఓకే, ప్రతి శుక్రవారం ప్రతి గురువారం మూవీస్ రిలీజ్ అవుతుంది. అవును సెంటిమెంట్ శుక్రవారం లేదంటే గురువారం అవును ఆ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయా మూవీల హీరోలు చాలా థియేటర్లకు అంటే ప్రతి వీక్ వెళ్తుంటారు. అవును అక్కడ ఏం జరుగుతుందంటే అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం అనే ప్రశ్న ఉండదు. casual గా వస్తున్నారు అని ఆ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడికి ఆగిపోతుంటుంది. అనుమతి ఇచ్చినట్టు గానీ ఇవ్వనట్టు గానీ లెటర్లు దాదాపుగా ఎంత పెద్ద మూవీస్ కైనా ఉండవు. దీనికి మాత్రం అది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎలా చూస్తారు లక్ష్మణ్ గారు? అంటే ఇక్కడ క్లియర్ గా అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ మనం మీరు అన్నది వాస్తవం. కన్సల్ట్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీనియర్ స్టార్స్ కావచ్చు, ఆ ఏరియాకి వెళ్తుంటే పోలీస్ సిఐకో కన్సల్ట్ సిపికో ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఓకే సార్ రండి మేము చూసుకుంటామని చెప్తారు. జనరల్ గా నడుస్తుంది. కానీ ఇక్కడ మీరు క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళు అఫీషియల్ గా లెటర్ హెడ్ లో పర్మిషన్ కోసం లెటర్ హెడ్ ఇచ్చారు. వాళ్ళు సంధ్య థియేటర్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు, దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయింది అనేది అది బాధాకరమైన విషయమే, కానీ ఇక్కడ వైఫల్యం ఎవరిది అనేది మనం గమనించాల్సిన ఇష్యూ. అంటే వైఫల్యం ఎవరి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రాపర్ గా వాళ్ళు కంట్రోల్ చేయలేదేమనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఒక హీరో తన యాక్ట్ చేసిన సినిమా వరల్డ్ వైడ్ గా తెలంగాణకి భారతదేశానికి ఒక పేరు వస్తున్నటువంటి సినిమా అది. ఆ సినిమా హీరో వస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అదుపు తప్పిన తర్వాత ఒక వ్యక్తి మరణించిన తర్వాత వైఫల్యాన్ని వాళ్ళు చెప్పుకోకుండా ఇంకొకరి మీద నెట్టేయడానికి అంటే అల్లు అర్జున్ అంటే ఆయన ప్రమేయం లేకుండా ఆయన మీద నెట్టేసి ఆయన అరెస్ట్ చేయడం అనేది దిస్ ఇస్ ఇల్లీగల్ అంటే జక్క లక్ష్మణ్ గారు ఈ వాదన ఎంతవరకు నిలబడే ఛాన్స్ ఉంది? ఒకటి. నా రెండో ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ లిఖిత పూర్వకంగా 3వ తారీఖున సిఐ రాజు నాయక్ మేము అనుమతి నిరాకరిస్తున్నామంటూ ఒక లేఖని ఇన్సిడెంట్ ఇష్యూ అయిన తర్వాత రిలీజ్ చేశారు. అది ఎంతవరకు నిలబడుతుంది? మూడోది ఇలాంటి పరిస్థితుల్లో అంటే మనం ఒకవేళ నేను కానీ మీరు కానీ లేదంటే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మనం అనుమతి కోరినప్పుడు అనుమతి ఇచ్చామని పోలీసులు ఏ రూపంలో తెలియజేస్తారు? అంటే అట్లా ఇది వాస్తవం. వాళ్ళు రిటర్న్ గా కూడా ఇవ్వచ్చు. మీరు అన్నది వాస్తవం. మనం అప్లికేషన్ పెట్టినప్పుడు మీకు స్టూడెంట్స్ టైం వరకు మీరు రావచ్చు, మీరు వెళ్ళొచ్చు, మీకు సెక్యూరిటీ మేము కల్పిస్తాం వాళ్ళు చెప్పొచ్చు. ఓకే. కానీ వీళ్ళు అప్లికేషన్ పెట్టిన నెక్స్ట్ డేకే తను వచ్చారు కాబట్టి వాళ్ళు అంటే అప్పటికి డిలే చేశారు పోలీసు వాళ్ళు. నాకు తెలిసి ఓవరాల్ గా చెప్పుకుంటారేమో, మనకు తెలియదు. మీరు కళ్యాణ్ గారు అన్నట్టు అంత ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ తోటే నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఒక బేసింగ్ అంది దీని మీద అది రండి సార్ అన్నారేమో, అది ఆన్ రికార్డ్ కదా మనకు తెలిసి. అవును. లేదంటే అర్జున్ గారు ఎందుకు రావాలి, యాజమాన్యం ఎందుకు ఆయన ఇన్వైట్ చేస్తారు, సంజయ్ థియేటర్ యాజమాన్యం గారు. రాజు నాయక్ రాసిన ఈ రిటర్న్ లెటర్ ఏదైతే ఉందో మేము అనుమతి నిరాకరిస్తున్నామంటూ లిఖితపూర్వకంగా రాసిన లెటర్ ఏదో అది ఎంతవరకు నిలబడుతుంది బలంగా న్యాయపరంగా? ఆ లెటర్ ని మీరు అన్నట్టు అదే పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపించాలండి. సేమ్ డే రైటింగ్స్ ని కూడా మనము ఈ గంటకు రైటింగ్ టైం ని కూడా డిసైడ్ చేస్తారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది. నిజంగా అదే రోజు కంప్లైంట్ ఇచ్చిన రోజే వాళ్ళు ఇచ్చారా మీరు అన్నట్టు నెక్స్ట్ డే వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎందుకు ఇచ్చారు, జరగకముందు ఎందుకు ఇవ్వలేదు? చిన్న డిఫరెన్స్. దీన్ని మనం క్రిమినల్ టర్మినాలజీలో కాంట్రడిక్షన్స్ అంటాం మేము. వాళ్ళ అప్లికేషన్ పెట్టే రోజు మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పలేదు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎందుకు చెప్తున్నారు, అసలు మీరే క్రియేట్ చేసిరు ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావచ్చు. కాబట్టి ఆ డాక్యుమెంట్ ని ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తే నిజంగా వాళ్ళు పోలీసు వాళ్ళే క్రియేట్ చేసినరా, జెన్యూన్ అనే వాళ్ళు ఇచ్చారా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు డిసైడ్ చేసి అవును నిజం సిఐ గారు వాళ్ళు ఇచ్చింది నిజమే, నిజంగా మీరు అన్నట్టు సంజయ్ థియేటర్ వాళ్ళకి ఇవ్వలేదు అంటున్నారు, వీళ్ళని ఇవ్వలేదు అంటున్నారు, వాళ్ళు ఇచ్చినట్టు మరి ఇచ్చినట్టు రిసీవ్ చేసి వీళ్ళు ఏదైనా మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నప్పుడు యాజమాన్యం సంతకం పెడుతుంది కదా, తీసుకోవట్లేదు, మేము రిసీవ్డ్ స్టూడెంట్స్ క్యాన్సిలేషన్ ఆర్డర్ అని మనం పెడుతుంటారు కదా, అది షో చేయట్లేదు. మేము ఇచ్చినామో
ఇప్పుడు అల్లు అర్జున్ అయితే విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లే మనకు కనిపిస్తుంది. ఉదయం 11 గంటల కంటే 11 గంటలకు వెళ్ళిపోయారు. 2 గంటలుగా విచారణ కూడా జరుగుతుంది. అంటే ఈ విచారణ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది ఒకటి, రెండోది సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే మళ్ళీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి అక్కడ ఎలా తొక్కిస్లాట జరిగింది, ఆయనకు అసలు సంబంధమే లేదు కదా, ఆయన లోపలికి వెళ్ళిపోయాక జరిగిందా తొక్కిస్లాట. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్కి అల్లు అర్జున్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అసలు? అంటే ఒకటి చెప్తున్నా అండి, ప్రజలని అంటే హానెస్ట్ గా కళ్యాణ్ గారు దీన్ని ప్రజలను ఒక రకంగా వేరే రకంగా కన్వర్ట్ చేయడానికి చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ ఏమో అనిపిస్తుంది. క్లియర్ గా చెప్తున్నాను నేను. అంటే మళ్ళీ గొడవ చేయాలి, మళ్ళీ జనాలను చంపడానికి ఇదంతా మీకు ఇంటిమేషన్ ఉన్నది, పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఉండదు. మీడియా ముందుకు వచ్చి కూడా చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ వైఫల్యం కారణంగా కొందరు చనిపోయింది. అది అల్లు అర్జున్ తప్పు కాదండి. ఆయన వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నది, మీరు కంట్రోల్ చేయడానికి వచ్చిండ్రు. ఆ విషయం తెలుసా తెలియదని ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అల్లు అర్జున్ తెలుసా తెలియదా, చనిపోయిన విషయం తెలుసా తెలిసి వెంటనే ఆయన స్పందించిండు. ఒక మానవత్వం ఉన్న హీరోగా స్పందించి నేను వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాను, నా దాంట్లో నాకు వచ్చే రెమ్యునేషన్ లో కూడా ఇంటిస్తా అని క్లియర్ గా చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేసి దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు దీన్ని పాలిటిక్స్ పొలిటిసైజ్ చేసి అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ప్రజా సమస్యలు లేవా మాట్లాడడానికి? రైతు బంధు, రైతు లక్ష్మణ్ గారు, నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే కేసా ఇది? సీన్ రీకన్స్ట్రక్షన్ కు అల్లు అర్జున్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే ఆయన వచ్చారు, క్రౌడ్ లో వచ్చారు, లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్ళాక బయట జరిగిన సంఘటన, దీనికి అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ అనే అవసరం ఉందా అని అడుగుతున్నా. ఛాన్స్ ఉందా, చేసే ఛాన్స్ ఉందా, అసలు అవసరం ఉందా ఈ కేసులో? అది 0% లేదండి. అది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కానీ అల్లు అర్జున్ గారిని మళ్ళీ పిలిచి మళ్ళీ అక్కడ పిలిచి మళ్ళీ షో చేసి మళ్ళీ కోట్ల మంది వస్తారు. ఆ రోజు నాకు తెలిసి 10,000 మంది వచ్చిరేమో. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే దాదాపు 1 కోటి మంది వస్తారు అక్కడికి. అప్పుడు కంట్రోల్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవుతుందా? అప్పుడు మళ్ళీ తొక్కిసినట్టు మళ్ళీ చనిపోవాలా పబ్లిక్? ఓకే, జక్కల లక్ష్మణ్ గారు ఆల్రెడీ నాకు థియేటర్లో నాకు ఎవరు పోలీసులు వచ్చి ఏమీ చెప్పలేదు, నాకు వెళ్ళమని ఏమీ చెప్పలేదు, నాకు ఇన్సిడెంట్ మరుసటి రోజే తెలిసిందని అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దానికి వివరణ ఇస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులు మరుసటి రోజు ఏ సమయానికి పోలీసులు వెళ్ళారు, ఏ సమయానికి అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు అన్నది వీడియోలతో సహా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిలబడే ఛాన్స్ ఉంటుంది? నిజంగా ఇప్పుడు అది కూడా వీడియోలో ఇప్పుడు 10,000 వీడియోలు చూసిన వీడియోను కూడా కన్సెంట్ అంటే వీడియోగ్రఫీ కూడా మన ఫేక్ వీడియోస్ కూడా వస్తున్నాయండి. ఆ టైం కూడా మనం మార్కింగ్ చేసి వీడియోస్ వస్తున్నాయి. వాటిని కూడా టెస్ట్ పంపించాలి. షో చేసినంత మాత్రాన, ప్రెస్ మీట్ లో చూపించినంత మాత్రాన దస్ ఇస్ నాట్ ఏ జెన్యూన్ వీడియో, దిస్ ఇస్ ఏ ఫ్యాబ్రికేట్ కూడా అనుకోవచ్చు. అది క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ చేసిన వీడియోస్ కూడా కావాలని మనకు గ్యారంటీ. నిజంగా ఆ టైం ఇప్పుడు మీడియా లోపలికి అలో లేదు. ఫోన్ లో చిత్రీకరించిన టైం ఏముంది, ఏ ఫోన్ లో నుంచి తీశారు, లేదంటే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వీడియో తీశారా, వీడియో తీస్తే ఏ టైంలో తీశారు, అవన్నీ మనం ఫోన్ కూడా సీజ్ చేయాల్సిందే. ఫోన్ కూడా దాన్ని ఫోరెన్సిక్స్ కి పంపించి ఆ టైం తో పాటు ఆ వీడియో గిట్టు ఉన్నట్టు నిజంగా అల్లు అర్జున్ గారికి తెలుసుంటే నిజంగా ఇన్వెస్టిగేషన్ వేరే రకంగా ఉంటుంది, తెలియకపోతే వేరే రకంగా ఉంటుంది. నిజంగా అల్లు అర్జున్ కు చెప్పిన తర్వాత వెళ్ళకపోవడం అనేది తప్పు. నిజంగా చెప్తే కూడా నేను సినిమా చూస్తానడం మాత్రం అది అల్లు అర్జున్ కొంచెం లీగల్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళు చెప్పకుండా చెప్పినట్టు మీడియా ముందు మాట్లాడడం, ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు రాయడం అయితే ఆ వీడియోస్ లేకుండా టైంలో వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ చేయకుండా చేసినట్టు చెప్తే మాత్రం దిస్ ఇస్ ఫాల్స్. ఫైనల్ క్వశ్చన్, మీకు లీగల్ రిలేటెడ్ ఇష్యూ ఇది ఖచ్చితంగా బయట జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఇష్యూ. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అల్లు అర్జున్ కి. అయితే మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. ఆ బెయిల్ రద్దు చేయమని కూడా పోలీసులు పిటిషన్ వేస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఆ మధ్యంతర బెయిల్ని రద్దు చేయమని కోరే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన విచారణకు సహకరిస్తున్నారు, అయినప్పటికీ రద్దు చేయమని కోరడానికి లీగల్ పరంగా అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ 100% అంటే లీగల్ గా అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిలేషన్ చేయడానికి సింగిల్ పాయింట్ కూడా అల్లు అర్జున్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లేదు కళ్యాణ్ గారు. ఎందుకంటే క్లియర్ గా తను అరెస్ట్ చేస్తే మన బెయిల్ మూవ్ చేశారు, స్టే వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పిలిస్తే ఈ రోజు వచ్చారు. ఇంకోటి విక్టిమ్స్ కూడా ఆయన ఆర్థిక సాయం చేస్తాను, ఆయన ప్రమేయం లేకుండా చేస్తా అని చెప్పాడు. అంటే ఎక్కడ వాట్ గ్రౌండ్ మీద, అంటే ఏ గ్రౌండ్ మీద వాళ్ళు క్యాన్సిలేషన్ అడుగుతున్నారు? అందుకే జుడిషియర్ లో జరిగే అంటే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూని ఈ రోజు అసెంబ్లీ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది, అసెంబ్లీలో కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది, దాన్ని పొలిటికలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఎవరు మాట్లాడకూడదు. అంటే ఓన్లీ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ అధికారికి మాత్రమే రైట్ ఉంటుందండి. దీంట్లో పోలీస్ ఐఆర్ అఫీషియల్స్ కూడా కరెక్టే. కానీ మరి అల్లు అర్జున్ కూడా బెయిల్ పై ఉండి మీడియా సమావేశం నిర్వహించడం తప్పు అంటున్నారు, మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక వ్యక్తి ఒకటి అండి, ఇక్కడ కొన్ని డిఫమేటరీ వర్డ్స్ ఉంటాయి.
మీ మీద కావచ్చు, మా మీద కావచ్చు, ఛానల్ మీద కావచ్చు, కొందరు వ్యక్తులు డిఫమేటరీ వర్డ్స్ మాట్లాడుతూ దానికి సమాధానం చెప్పాల్సిన రైట్ అర్జున్ గారు కావచ్చు, ప్రతి ఎనీ సిటిజన్ అండి. ఒక వ్యక్తి మన మీద నిందేస్తున్నప్పుడు అది నిజమా కాదా అని చెప్పాల్సిన రైట్ ఆయనకు ఉంటుంది. ఆ కండిషన్ కోర్టులో అలాంటి కండిషన్ చెప్పొద్దని ఎక్కడ ఉండదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉండదు, ఈవెన్ బిఎన్ఎస్ఎస్ లో ఉండదు. అసెంబ్లీలో మాట్లాడిన ప్రస్తావనకి ఆయన ఆన్సర్ ఇచ్చిందా లేదా క్లియర్ కూడా పబ్లిక్ అర్థమవుతుంది. తన క్యారెక్టర్ ని అసోసియేషన్ చేస్తుంటే నేను నా క్యారెక్టర్ ని నన్ను నేను ఎందుకు తగ్గించుకుంటా? నా తప్పు లేనప్పుడు నన్ను ఎందుకు ఇంత పబ్లిసైజ్ చేస్తున్నారు? నా క్యారెక్టర్ ని డిఫెండ్ ఎందుకు చేస్తున్నారు? దానికి ఆన్సర్ ఇచ్చాడు తను. అలా పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం అయితే దిస్ ఇస్ నాట్ రాంగ్ అని. ఈ వ్యవహారంలో పోలీసులు, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. అది కూడా కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని నిన్న మనతో మాట్లాడుతూ ఎంపీ రఘునందన్, ఆయన అడ్వకేట్ కూడా, ఆయన అంటున్నారు అది కూడా కోర్టు ధిక్కరణ అవుతుందా? ఎందుకంటే హైకోర్టుకి ఇవ్వాల్సిన ఎవిడెన్స్, కోర్టులో సబ్మిట్ చేయాల్సిన వీడియో ఎవిడెన్స్ ని మీడియా ముందు ఎలా పెడతారు కోర్టులో కేసు ఉన్నప్పుడు అనే ఒక చర్చ ఉంది. ఇంకొకటి నేను ఇంకోటి చెప్తున్నా మీకు కళ్యాణ్ గారు, సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇన్వెస్టిగేషన్ అధికారులు లేరా? ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసుకున్న అధికారి ఎవరు? సిఐ ఎవరు? ఆయన చెప్పాలి మీడియాకి. అసలు ఆయన కూడా చెప్పాలని ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో లేదండి. కోర్టుకు ఆయన డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి, కోర్టుకు వీడియో సబ్మిట్ చేయాలి, కోర్టుకు రిప్లై ఇవ్వాలి తను. కానీ తనను కూడా ప్రెస్ మీట్ పెట్టి, పోలీసు వాళ్ళు అంత పెద్ద అఫీషియల్స్ ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ ని అసోసియేట్ చేసే విధంగా మాట్లాడుతున్నప్పుడు తన క్యారెక్టర్ కాపాడుకోవాల్సిన రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అర్జున్ గారు కావచ్చు, ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ కి ఇచ్చిందండి. కాబట్టి అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. సివి ఆనంద్ గారు కూడా ఆ వీడియో ఫుటేజ్ ని పబ్లిసైజ్ చేయాల్సిన అవసరం ఏముందండి? కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఆర్టికల్ 1921 క్లియర్ గా చెప్తుంది, సీక్రసీ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ ది ఇండియా. ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛకి, అంటే సీక్రసీకి సంబంధించిన ఏ ఇష్యూస్ కూడా పబ్లిసైజ్ చేయాల్సిన రైట్ అల్లు అర్జున్కే కాదు, సివి ఆనంద్ గారికే కాదు, ఎవరికి లేదు. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా లేదు. ఆయన కోర్టు పరిధిలో సీల్డ్ కవర్ లో అందియాల్సినటువంటి ఫుటేజ్ ఇదంతా దాన్ని పబ్లిసైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా అవుతుంది. లక్ష్మణ్ గారు, మీరు లైన్ లోనే ఉండండి. మీ వాదన ఇలా ఉంది, మీరు ఒక అడ్వకేట్ గా లీగల్ టెక్నాలజీలో లీగల్ పరంగా చాలా అంశాలు చెప్పారు. లక్ష్మణ్ అడ్వకేట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు, మనం ఇంతసేపు విన్నాం చెనగాని దయాకర్ ఓయూ నేత, ఆయన కాంగ్రెస్ నేత కూడా, ఆయన మాట్లాడిన ఆయన వెర్షన్, అంటే కాంగ్రెస్ వెర్షన్ మనం ఇంతసేపు విన్నాం. ఆ వెర్షన్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. నేను లీగల్ ఒకటే చెప్తా కళ్యాణ్ గారు, ఇక్కడ క్లియర్ గా దయాకర్ గారు అన్నట్టు నిజంగా ఆ తొక్కిసలాటలో చనిపోవడం, దానికి సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడి ఆన్సర్ ఇవ్వడం, అది ఓకే, చాలా సంతోషం. చాలా బాధాకరమైనప్పటికీ తన ప్రజలకి రిప్లై ఇవ్వడం అనేది ఒక ముఖ్యమంత్రిగా దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ కెన్ యాక్సెప్ట్ దట్. ఇక్కడ ఇంకోటి, హైడ్రాలో కూడా చాలా మంది, ఒక 2-3 నాకు తెలిసి సూసైడ్ చేసుకొని హైడ్రా బాధితులు చనిపోయింది. అదే విధంగా కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి సూసైడ్ చేసుకొని చనిపోయిండ్రు. నిరుద్యోగులు కూడా చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. గురుకులాల్లో కూడా చాలా మంది పురుగులు పడి అన్నం తిని, కలుషిత ఆహారం తిని చనిపోయిండ్రు. మరి వీళ్ళు చనిపోవడానికి కారకులను ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు సివి ఆనంద్ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ మినిస్టర్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, వీళ్ళ చావులకు కారణమైన వాళ్ళని ఏ ఒక్కరినైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా? ఎందుకు చేయలేదు? కనీసం అసెంబ్లీలో వాళ్ళ తరపున మాట్లాడొచ్చు కదా. హైడ్రాలో చనిపోయారు, నేను వాళ్ళ సానుభూతి తెలియజేస్తున్నా, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా, వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తాను, నేను నష్టపరిహారం ఇస్తా. అదేవిధంగా సాయిరెడ్డి వాళ్ళ ఊరి వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ఆయనకు నేను ఇది చేస్తున్నా. అదేవిధంగా నిరుద్యోగులు చనిపోయారు, గురుకులాలలో పిల్లలు చనిపోతున్నారు. ఏ రోజన్నా మాట్లాడడం? పోనీ చనిపోవడానికి కారకులను కూడా అరెస్ట్ చేయాలి కదా. కన్సర్న్ ఇన్వెస్టిగేషన్, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు హర్షిస్తారండి. ఒక వ్యక్తి గురించి సరే చనిపోయారు, మనం ఓకే, తెలంగాణ వ్యాప్తంగా అందరికీ అల్లు అర్జున్ ఇస్తున్నారు, రేవంత్ గారు ఇస్తున్నారు, ఓకే, అది ఫ్యామిలీకి ఇస్తున్నారు. అలా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ఇలాగా రెస్పాండ్ కావట్లేదు? అందరికి కావాలి కదా, వాళ్ళు కూడా మన తెలంగాణ పౌరులే కదా. మన తెలంగాణలో